హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. ఈ మధ్యన మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి జరిగినాయి కదా. దాంట్లో ఏకపాత్ర అభినయాలు ఇవన్నీ చూసినప్పుడు ప్రేక్షకుల యొక్క రియాక్షన్స్ మాకు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి వాట్సాప్లో నాట్లను. సో ఇది దుర్గేష్ బీయింగ్ మినిస్టర్ ఫర్ దట్ సినిమాటోగ్రఫీ, అతను ఇంకా చాలామంది చేశారు యాక్చువల్గాను. కానీ బయట చాలామంది మేము ఎప్పుడన్నా విమెన్ గురించి డిస్క్రిప్షన్ చేసినప్పుడు ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. మన ఈ మధ్య ఏదో విశాఖపట్నం నుంచి కూడా ఎవరో అన్నారు యాక్చువల్గాను. అదే మీనింగ్లెస్ యాక్చువల్గాను. మొత్తం సోషల్ మీడియా ఫాలో అవ్వకుండా ఎవడో ఏదో చెప్తే ఆ ప్రకారం చేసే కొంతమంది ఉంటారన్నమాట. సో అర్నాబ్ గోస్వామి భాషలో చెప్పాలంటే తోటి గ్యాంగ్ అని అంటాడనమాట. ఆ విధంగా చేయడం తప్పితే ఎన్నో జరుగుతుంటే ఎవడో ప్రొడ్యూసర్ చెప్పిన దానికి అతను ఏదో విమెన్ గురించి హీరోయిన్ల గురించి మాట్లాడితే దానికి నేను ఎందుకు సమర్థించానంటే, ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఒక హీరోగా కానీ ఒక క్యారెక్టర్గా కావాలని మగవాళ్ళని సెలెక్ట్ చేసినప్పుడు ఏమేమి చూస్తాం, డైలాగ్ డెలివరీ, వాళ్ళ టాలెంట్. అదేవిధంగా విమెన్ని గర్ల్స్ కానీ వాళ్ళని సెలెక్ట్ చేసేటప్పుడు ఏమేమి చూస్తాం అనేది యాక్చువల్గా నేను అక్కడ చెప్పాను. దానికి పెద్ద పొడుచుకొచ్చేసింది వాళ్ళు ఎవరికో అనమాట. చెప్తారు ఎలాంటి కోర్టుకి డిఫమేషన్గా చేస్తాను మీ మీద, మళ్ళీ ఇటువంటి ఏమైనా చేశారంటారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి మళ్ళీ నలుగురు ఐదు కూడా లేరు అక్కడ, ఐదుగురు చిన్నపిల్లల్ని పెట్టి చేస్తుంది. అవన్నీ పక్కన పెట్టేటప్పుడు చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి అందరు ఎదురుగుండా లే 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 అని పాట పాడుతూ ఎమ్మెల్యేస్ వాళ్ళు కల్చరల్ ప్రోగ్రాంలో అసభ్యంగా అనిపించింది కొన్ని చోట్ల. సో అది దుర్గేష్ చేసిన ఏకపాత్ర అభినయం. అతనికి అసలు నటనలో ఇంత ఇది ఉందని నాకు తెలియదు. ఎందుకంటే నాతో సినిమా తీసిన ప్రొడ్యూసర్లో ఒక వ్యక్తి అతను కూడా దుర్గేష్లో ఒక పార్ట్నర్ కీచురాళ్ళు. అప్పుడు నాకు తెలియదు, బాగా మాట్లాడగలడని నేను విన్నాను. కానీ బట్ అతనికి నటనలో ఒక ఆసక్తి ఉన్న సంగతి నాకు ఇప్పుడే ఫస్ట్ టైం ఆఫ్టర్ 34 years తర్వాత అనుకుంటా. సో ఆ ఒక్క సినిమాతో వెళ్ళిపోయాడు అతను. సో ఇప్పుడు నాకు ఏకపాత్ర ఏమైనా చూసినప్పుడు ఇతను ఇదా భాష అతనికి భాష వచ్చని దాని వెనకాల ఉన్న అంతరార్థం అని అనుకున్నాను. చాలా బాగా చేశాడు. మిగతా వాళ్ళు కొన్ని ఇదే ఇలా కొంచెం ఇప్పుడు మేము ఎప్పుడైనా మాట్లాడుతుంటే వెదగోరులు చెప్తూ ఉంటారు బయట, స్టూపిడ్ ఫెలోస్, ఏమీ తెలియదు వాళ్ళకి. అక్కడికి వెళ్తున్నాం, ఆ రిపోర్ట్ చేస్తున్నాం, ఈ రిపోర్ట్ ఏంటి చేసేది మీరు రిపోర్టు. నేను మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడతాను యాక్చువల్గాను. సమర్థించకపోవటం, పలానా వ్యక్తిని సమర్థించడం నా ఇష్టం. అది ఫండమెంటల్ రైట్ నాకు సంబంధించి. మన ఎవరో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పారు, నాకు తప్పు అనిపించలేదు అని చెప్పాను. వాట్ ఈస్ దేర్? ఇన్ని అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు కూడా ఫిల్మ్ స్టార్స్ కూడా యాడ్స్కి డబ్బులు ఇస్తారు కాబట్టి చిరంజీవి చేస్తాడు పాలుకి యాడ్. ఆ విధంగా అంటాను తప్పితే ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో వాక్చాతుర్యం లేదా, ఒపీనియన్ షేర్ చేసుకునే ఇది లేదా? ఎవరో ఏదో చెప్తూ ఉంటారా, వైజాగ్లో కూర్చుని ఎవడో చేశాడు యాక్చువల్గా. సో ఐ ఫైల్ ఎ డిఫమేషన్ కేస్ ఆన్ యూ పీపుల్, యూ అండర్స్టాండ్ దట్. అండ్ నేను ఎందుకు క్షమాపణ చెప్పానంటే, స్త్రీలు ఏదో అడుగుతున్నారు, ఎందుకో కూడా తెలియదు నాకు. అప్పుడు ఎందుకు అడిగారు కూడా తెలియక ఒక క్షమించండి, ఎక్కడన్నా ఏమన్నా అన్నానేమో. కొన్ని వేల వీడియోస్ ఉంటాయి నాకు. జనరల్గా నేను రూల్స్ అధిగమించి చెప్పను, సరదాగా ఈస్ట్ గోదావరి భాషలో పాడతాను. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ప్రజలంతా చూడండి అని చెప్పేసి కొంతమంది ఆడియన్స్లో చీఫ్ మినిస్టర్ పడిపడి నవ్వుతున్నాడు, ఉప ముఖ్యమంత్రి అయితే గంతులేసాడు ఏకంగా చేస్తున్నాడు. ఎందుకు? అందరిలోనూ ఉంటుందా కొంటితనం. ఎవడో లేని ప్రేమనగర్లో వస్తాం. నేను నాగేశ్వరరావు గారిని అడిగాను ఇది. నాగేశ్వరరావు గారితో నేను సంకీర్తనప్పుడు వాగ్వివాదం దిగినప్పుడు నాకేమనిపించిందంటే, ఆయన అన్నారు నేను కొంచెం ఈ అశ్లీలతగా ఉండి నాకు ఇష్టపడినట్టే. అప్పుడు నేను వెంటనే అడిగాను, మరి ప్రేమనగర్లో మీరు ఆ పాట దానికి అర్థం ఏంటంటే, అత్రి గారు రాసింది లే లే లేపమంటావా, నన్ను నిద్ర లేపమంటావా అనేది. అంటే ఆయన ఏం మాట్లాడలేదు. అప్పుడు ఆయన వయసులో ఉన్నాడు. అప్పుడు ఆయన కేఎస్ ప్రకాశ్రావు గారు, రాఘవేంద్ర గారు ఫాదర్ డైరెక్ట్ చేసింది గొప్ప సినిమా. దగ్గర గొప్ప అంటే పెద్ద హిట్ అది. సో ఇవన్నీ చీఫ్ మినిస్టర్లు అందరూ కూర్చుని గంతులేసి అంత ఏకపాత్రాభినయాలు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక పక్కన పరిపాలన ఎలాగ ఉందనే దానికి కంపేర్ చేస్తే కూటమి ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అయిపోయింది అనుకున్న సందర్భంలో ఈ కల్చరల్ ప్రోగ్రాంలో వీళ్ళు ఇటువంటి కొన్ని అసభ్యమైన పాటలు పాడి ఎన్ని చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kichurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing,
producing, ad filmmaking, anchoring, dubbing or voice over. Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.